హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ఉద్యోగుల గురించి ఒక 4 కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చున్నాయి. దాంట్లో ముఖ్యంగా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు మినిస్టర్ అయిన శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ అయితే రైజ్ చేశారు. సో మనం వరుసగా అసలు ఈ అప్డేట్స్ ఏంటో అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ అబ్దుల్ రజాక్ గారు ఈ గ్రామ సచివాలయ వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్స్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ ప్రభుత్వం ఈ అడ్వాన్స్ ఇంక్రిమెంట్ స్కీమ్ ఏఐఎస్ గురించి కూడాను సానుకూలంగా ఉందని చెప్పి, అలాగే ఈ సుమారు దానికి 170 crores దాకా ఈ అమౌంట్ కూడా అవుతుందని చెప్పారు. అలాగే ఒక 20 daysలో ఆ ఉత్తర్వులు కూడా వచ్చేస్తాయని చెప్పి మనకి అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ గురించి అయితే ఈ ఫైల్ అయితే ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉందని, దానికైతే ఇంకొంచెం సమయం పడుతుందని చెప్తున్నారు. అలాగే ఈ ఎస్ఐఆర్ ఈ బిఎల్ఓ రిలేటెడ్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఇయర్ ట్రాన్స్ఫర్స్ జరగటం కొంచెం కష్టమే అని కూడా మనకు తెలిసింది. అలాగే వాళ్ళు చెప్పిన అప్డేట్లో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళు మ్యాక్సిమం చాలా డిపార్ట్మెంట్స్లో ఈ సర్వీస్లో తీసుకోవడానికి వాళ్ళ డిపార్ట్మెంట్స్లో సుముఖంగా ఉన్నారని, ఆ ప్రమోషన్ ఛానల్ కూడా కొంచెం ఇంకా దగ్గరలోనే ఉందని చెప్పి ఒక అప్డేట్ ఉంది. అలాగే నెక్స్ట్ ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడాను రిలేటెడ్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. సో ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ని కూడాను వాళ్ళ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఆ ఫైల్ కూడా కొంచెం స్పీడప్ అయిందని అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇదంతా ఈ అబ్దుల్ రజాక్ గారు చెప్పింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ సర్వీస్ అసోసియేషన్ నుంచి ఒక అప్డేట్ ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ మీకు తెలుసు ఈ సర్వేర్స్ ఈ రీసర్వే రిలేటెడ్లో కానీ ఇంకా మిగతా వర్క్స్లో కానీ కొంచెం ఎక్కువ బర్డెన్ ఫీల్ అవుతూ ఈ ప్రమోషన్ ఛానల్ కూడా ఇంకా వాళ్ళకి ఫిక్స్ చేయకపోవడంతో వాళ్ళు ధర్నాలు చేసి సస్పెండ్ దాకా వెళ్ళి మళ్ళీ దాన్ని రీబ్యాక్ చేసుకొని కొంచెం వాళ్ళు స్ట్రాంగ్గానే అపోజ్ అయితే చేశారు. ఖచ్చితంగా వాళ్ళు ఈ ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ వాళ్ళు కోరుకునే అభిప్రాయాలు కానీ డిమాండ్స్ కానీ ముందుంచారు. దాంట్లో ముఖ్యంగా ఈ విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 1 అనే పోస్ట్ని అయితే ఈ ఫస్ట్ ప్రమోషన్ కింద ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందంట. దాని బేస్ స్కేల్ కూడాను 29,980. ఇంకో దాని నెక్స్ట్ ప్రమోషన్ వచ్చి స్పెషల్ గ్రేడ్ అసిస్టెంట్ సర్వేయర్, దీని పే స్కేల్ వచ్చి 32,670గా నిర్ణయించారు. సో ఈ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 అవడానికి సుమారు 6,000 విలేజ్ సర్వేయర్స్ని గ్రేడ్ 1గా మారుస్తారంటున్నారు. సో ఇది చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవాలి. ఎందుకంటే ఒకేసారి మ్యాసివ్గా 6,000 పీపుల్ గ్రేడ్ 1, 2 నుంచి గ్రేడ్ 1కి రావటం అనేది చిన్న విషయం కాదు. అలాగే గ్రేడ్ 1 నుంచి డైరెక్ట్గా ఒక 3,000 మెంబర్స్ని అయితే తీసుకోవాలనుకుంటున్నారు అసిస్టెంట్ సర్వేయర్గా. సో మొత్తానికి వీళ్ళు కష్టపడిన దానికి ఒక మంచి ప్రతిఫలమే దక్కిందని వాళ్ళ అసోసియేషన్స్ వాళ్ళు కన్సర్న్ వాళ్ళ CCLA డైరెక్టర్స్కి థ్యాంక్స్ అయితే చెప్తున్నారు. ఆ ప్రాసెస్ని కూడా ఇంకొంచెం స్పీడ్ చేయమని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఈ స్వర్ణ వార్డ్ రిలేటెడ్ ప్రమోషన్స్ గురించి కూడా మనకు ఒక నోట్ ఫైల్ అయితే రిలీజ్ అయింది. దాంట్లో ముఖ్యంగా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ, వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ మరియు వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, ఈ 4 పోస్ట్ రిలేటెడ్ వీళ్ళ ప్రమోషన్స్, అలాగే ఏ ప్రమోషన్ ఏ క్యాడర్కి ప్రమోట్ అవుతున్నారు, ఎంత పే స్కేల్తో అనేది కూడా ఇప్పుడు మనకి వాళ్ళు ఆ నోట్ ఫైల్ అయితే చెప్పారు. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ప్రస్తుతం 23,120 బేసిక్ పేతో ఉన్న వాళ్ళని జూనియర్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ అకౌంటెంట్ కింద ఇస్తూ 25,220 రూపాయలుగా వాళ్ళ బేసిక్ పేని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చి వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ వాళ్ళు ప్రస్తుతం 22,460 తీసుకుంటున్నారు బేసిక్ పే. దాంట్లో ఒక 815 పీపుల్కి అయితే వాళ్ళ పోస్ట్ని అప్గ్రేడ్ చేస్తూ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1గా మార్చి 23,780గా బేసిక్ పేని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. మ్యాసివ్గా 815 పోస్ట్స్ అంటే ఒక చాలా మెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చి వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, అది కూడా 22,460 ఉండేది వాళ్ళ బేసిక్ పేని, దాన్ని వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కింద 23,780 రూపాయలకి బేసిక్ పే ఫిక్స్ చేశారు. నెక్స్ట్ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 2 ఇది పోస్టు 22,460 ఉన్న బేసిక్ పేని తీసుకెళ్ళి ఒక 815 పోస్ట్ని అప్గ్రేడ్ చేస్తూ, ఇది గ్రేడ్ 2 కదా, గ్రేడ్ 1కి ప్రమోట్ చేసి 23,780 కింద బేసిక్ పే అయితే ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. సో మీరు అనుకోవచ్చు
ఈ ప్రస్తుతం తీసుకుంటున్న స్కేల్కి ప్రమోట్ అవుతున్న స్కేల్కి హార్డ్లీ ఒక ఇంక్రిమెంటే తేడా ఉంటుంది, లేదా 2 ఇంక్రిమెంట్లే. సో పెద్దగా ఏం చేంజ్ కావట్లేదు అనుకుంటున్నా కూడా ప్రస్తుతం ఉన్న ఈ సిట్యుయేషన్లో ఇస్తున్న దాన్ని ఇంకా తీసుకోవటం తప్ప ఇప్పుడు దీంట్లో మళ్ళీ ప్రెషర్ చేస్తూ కన్సర్న్ డిపార్ట్మెంట్ని అయితే అడిగే పరిస్థితి అయితే లేదని నా అభిప్రాయం అండి. సో గవర్నమెంట్ ఇంకా ఫిక్స్ చేసేసిన తర్వాత సో ఇంకా మ్యాక్సిమం ఇంకా 99.9% ఇదే బేసిక్ పేస్తో వీళ్ళు ఈ 4 డిపార్ట్మెంట్స్ అయితే ప్రమోట్ అవ్వాల్సి వచ్చేలా ఉంది. సో దీంట్లో అయినా మార్పులు చేర్పులు ఉంటాయంటే నాకైతే ఏమంతగా అనిపించట్లేదు. ఒకేలా మార్పులు చేర్పులు ఉన్నా కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా ఇప్పుడు లాస్ట్ అప్డేట్ వచ్చి నిన్న ఈ కన్సర్న్డ్ SGSW ఈ మినిస్టర్ గారైన శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ప్రెస్ని ఉద్దేశిస్తూ ఈ స్వర్ణగ్రామం స్వర్ణవార్డు ఉద్యోగుల గురించి కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ అయితే చెప్పారు. వాళ్ళు ప్రెస్ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, చాలా అన్రెస్ట్ ఉన్నారు, ఈ సర్వేస్తో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, ఎందుకు ఇలా జరుగుతుందని వాళ్ళు అడిగితే కన్సర్న్ మినిస్టర్ గారు చాలా సింపుల్గా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేతో మేము అన్ని రకాల సర్వేతో అయితే ఎండ్ చేసేసాము, దాని తర్వాత మేము కొత్తగా ఏ సర్వే అయితే ఇవ్వలేదు. సో ఇంకా ఈ సర్వేస్తో ఇబ్బంది పడుతున్నారనే మాట అయితే ఇది కొంచెం కాదు కదా, ఒక సర్వేతోనే మేము మ్యాక్సిమం ఎండ్ చేసేసాము, దాంట్లోనే ఎక్కువ డేటా అయితే ఫిల్ తీసుకున్నామని చెప్పారు. రెండో పాయింట్ వచ్చి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ లేదంటే ఈ లైన్మెన్స్ ఈ ఎనర్జీ అసిస్టెంట్స్ గురించి ప్రస్తావిస్తూ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ మ్యాక్సిమం అగ్రికల్చర్ వర్క్స్ చేస్తూ 1వ తారీఖు 2వ తారీఖు పెన్షన్ ఇవ్వడానికే వస్తున్నారు. సో వాళ్ళని మేము ఇబ్బంది పడట్లేదు. అలాగే ఈ ఎనర్జీ అసిస్టెంట్స్ కూడాను కన్సర్న్ వాళ్ళ డిపార్ట్మెంట్ వర్క్సే చేస్తున్నారు విలేజ్ లెవెల్లో ఉన్నా కూడా. సో వాళ్ళని మేమేం ప్రెషరైజ్ చేయట్లేదు. సో ప్రెషరైజ్ ఎక్కువ చేస్తున్న మాటలో చాలా వాస్తవం లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఇంకోటి వచ్చేసరికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే సుమారు 7,200 పైచిలుకు ప్రమోషన్స్ ఇచ్చామని చెప్పి వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు, క్లియర్గా కూడా ఉన్నారు సారు. ఇంకా సార్ చెప్తుంది ఏంటంటే ప్రతి మంత్ డైరెక్టరేట్లో 2nd వెడ్నెస్డే అండ్ 4th వెడ్నెస్డే కూడాను మేము గ్రీవెన్స్ కింద చెప్తున్నాము. సో ఈ అన్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ అంటే ఏమైనా వీళ్ళ అసోసియేషన్స్ పెద్దలు ఎవరైనా వచ్చి కూడాను ఆ గ్రీవెన్స్ డే రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చని కూడా చెప్పారు. అలాగే సార్ కూడా ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ గురించి ఫైల్ అయితే ఆలోచిస్తున్నామని చెప్పి, సో అదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది, ప్రభుత్వం అయితే సానుకూలంగానే స్పందిస్తుందని చెప్పారు. అలాగే ఇంకా కొంతమంది 15,000 అంటే ఈ నామినల్ బేసిక్ పేతోనే ఉన్నారు, వాళ్ళని కూడాను ఈ రెగ్యులర్ బేస్ స్కేల్లో తీసుకురావాలని ప్రభుత్వం చాలా దృఢ నిశ్చయంతో ఉంది. యాక్చువల్లీ 1,15,000 మందిని ఒకేసారి తీసుకున్నా కూడా మేము చాలా చాలా క్లియర్గా ఈ రీకేటగరైజేషన్ చేస్తూ రెగ్యులరైజేషన్ చేస్తూ వాళ్ళని ఈ డెప్యుటేషన్స్లో కూడాను మేము యూజ్ చేసుకుంటున్నామని అయితే సార్ చెప్తున్నారు. సో దీంతో వాళ్ళు రీసెంట్గా ప్రెస్ కూడా అడిగింది ఏంటంటే, సార్ మీరు యోగాంధ్ర రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తున్నారు కదా అంటే, ఆ మాటకి సార్ రెస్పాన్స్ ఏంటంటే, విలేజ్ లెవెల్లో ఏ వెల్ఫేర్ యాక్టివిటీ జరిగినా ఖచ్చితంగా స్వర్ణగ్రామం స్వర్ణవార్డు ఉద్యోగులు పాల్గొనాల్సిందే. ఇది వాళ్ళ జాబ్ చార్ట్లో కూడాను వాళ్ళ డ్యూటీస్లో కూడా మెన్షన్ చేసేసాము. సో దేర్ వైజ్ నో డిస్కషన్ ఫర్ అబౌట్ దట్. సో ఏ ప్రోగ్రామ్ వచ్చినా విలేజ్ లెవెల్లో కంపల్సరీ స్వర్ణగ్రామం స్వర్ణవార్డు ఉద్యోగులు పాల్గొనాల్సిందే. ఇంకా దీని తర్వాత అయితే ఇంకా ఎక్కువ డిబేట్ కూడా అవసరం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే గవర్నమెంట్ చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పేసింది ఈ మాట విలేజ్ లెవెల్లో. సో అందుకే యోగాంధ్ర రిజిస్ట్రేషన్స్ అయితే ఇప్పుడు మ్యాసివ్ స్కేల్లో జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చి వాళ్ళు చెప్తున్నారు టైం బౌండే కదా, సపోజ్ ఈ యోగాంధ్ర రిజిస్ట్రేషన్ అనేది 20 లోపే జరిగింది, 21కి ఇంటర్నేషనల్ యోగా డే జరుగుతుంది, దాంతో అది అయిపోతుంది. అలా నెక్స్ట్ సపోజ్ సెన్సెస్ కూడా వాళ్ళు చేశారు, ఒక 1 మంత్ అది కూడా అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మన ఈ ఎస్ఐఆర్ కూడా స్టార్ట్ అవబోతుంది బిఎల్లో. సో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ బిఎల్లో చేస్తారు కాబట్టి సో దాంట్లో ఎగ్జామ్షన్స్ కానీ అది వర్క్ బర్డెన్ ఫీల్ అవ్వాల్సిన పని లేదనేది. సో ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్ అనేది విలేజ్ లెవెల్లో ఇంకా ఖచ్చితంగా ఈ వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్తో పాటు స్వర్ణగ్రామం స్వర్ణవార్డు ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా దీనికి అటెండ్ అవ్వాలి, కంపల్సరీ వాళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంటుంది. సో మేము ఎక్స్ట్రాగా ఏం బర్డెన్ అయితే పెట్టట్లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది చాలా ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాము. అలాగే ఇంకా వాళ్ళకి ఏమైనా మంచి ఈ ప్రమోషన్ స్కేల్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కింద ఉన్న త్వరగా ఇంకా వాళ్ళ ఈ ప్రమోషన్స్ కూడా ఫిక్స్ చేయాలనుకుంటున్నామని చెప్పి సార్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు.
సోషల్ మీడియాలో కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి లేదంటే ఈ వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతూ వాళ్ళు చేస్తున్న మాదికి సార్ చెప్తుంది ఏంటంటే, సో ప్రతి వర్క్ కూడాను వాళ్ళ బర్డెన్ వేయాల్సిన పని లేదు ఎంప్లాయీస్ మీదను, కొంచెం ఈ హయ్యర్ అఫీషియల్స్ కూడాను కొంచెం ఆచితూచి చేస్తారని చెప్పి, సో ఇది ఈ వర్క్ ఇంకా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పినట్టే ఇండైరెక్ట్గా మనకి తెలుస్తుంది. సో మ్యాక్సిమం ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఈ స్వర్ణగ్రామ స్వర్ణవార్డు ఉద్యోగుల నుంచి వచ్చింది. సో మీకు పరిచయం ఉన్న లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా ఈ సచివాలయ ఉద్యోగులు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వాళ్ళకి పంపండి. ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే ఛానల్ కొత్తగా విజిట్ చేశారా, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.